गन्तव्यं हिमगिरिनिवासैकचतुरौ निशायारिनिद्राणां निशिचरमभागे च विशदौ परं लक्ष्मीपात्रं श्रियमतिसृजन्तौ समयेनारि सरोजं त्वत्पादौ जननि जयतश्चित्रमिहतिम्। 44వ అధ్యాయం పృథ్వీ జల యజ్ఞాల వివరణ. పృథ్వీ యజ్ఞం. ఆ మరునాడు స్నాన సంధ్యాదులు ముగించాక మేము త్రిపురాంతకేశ్వరుని ఆలయానికి వెళ్ళాం. అక్కడే భాస్కర పండితులు శ్రీపాదుల మహిమ గురించి వివరించటం మొదలుపెట్టారు. నాయనలారా, శ్రీపాదులు పీఠికాపురంలో అవతరించటం వల్ల అక్కడ భూమి చైతన్యాన్ని పొందింది. వారి మహాసంస్థాన నిర్మాణం తర్వాత మెల్లమెల్లగా అక్కడ భూమి జాగృతమై భూమండలాన్ని అంతా జాగృతం చేస్తుంది. ఇలా జాగృతమైన ప్రదేశాలలో ఉన్న జనులు శ్రీపాదుల దివ్యాకర్షణ శక్తి వల్ల పీఠికాపురానికి ఆకర్షింపబడతారు. ప్రభువు సంచరించిన ప్రదేశాలన్నీ కూడా జాగృతిని చెందుతాయి. వారి శరణాగతిలోకి వెళ్లిన వారు అప్రయత్నంగానే ఆయా స్థలాలకు ఆకర్షింపబడతారు. ఇంతేకాదు, ప్రతి జీవిలోనూ పృథ్వీతత్వం ఉంటుంది. ఏ సాధకుల పృథ్వీతత్వం వారి దివ్య కరుణ వల్ల జాగృతం అవుతుందో వాళ్ళు తప్పకుండా ప్రభువులు సంచరించిన పీఠికాపురం, కురువపురం మొదలైన ప్రదేశాలకు ఆకర్షింపబడతారు. అయ్యా, పృథ్వీతత్వం జాగృతమైన వారందరూ భౌతికంగా ఆయా ప్రదేశాలు దర్శిస్తారా అని నేను నా సందేహాన్ని వ్యక్తం చేశాను. దానికి వారు నవ్వుతూ, భౌతికంగా దర్శించినా దర్శించలేకపోయినా సాధకుల పరిణతి స్థాయిని బట్టి వాళ్ల చైతన్యం ఆయా ప్రదేశాలతో అనుసంధానం చెంది వాళ్ళు ఆ పురవాసులే అవుతారు. భౌతిక పీఠికాపురం వ్యాపించి ఉన్నంత మేర స్వర్ణ పీఠికాపురం ఉంది. ఇది కేవలం దత్తుని చైతన్యంతో నిర్మితమైనది. చెక్కుచెదరని భక్తి శ్రద్ధల వల్ల ఏ క్షణాన సాధకుని చైతన్యం ఈ దివ్య చైతన్యంతో కలుస్తుందో ఆ క్షణం నుండి అతను స్వర్ణ పీఠికాపుర వాసే అవుతాడు. ఇది చర్మచక్షువులకు కాక జ్ఞానచక్షువులకు, యోగచక్షువులకు మాత్రమే కనిపిస్తుంది. అలాగే భౌతిక కాశీ ఉన్నంత మేర స్వర్ణ కాశీ వ్యాపించి ఉంది. నేను కాశీకి వెళుతున్నాను, అక్కడే నివసిస్తాను అని ఎవరైతే దృఢంగా నిర్ణయం తీసుకుని మానసికంగా తాపత్రయపడతారో వాళ్ళు భౌతికంగా ఎక్కడ ఉన్నా వాళ్ళకి కాశీవాస ఫలితం తప్పక లభిస్తుంది అని విశదీకరించారు. పంచక్రోశ యాత్ర. కాశీలో పంచక్రోశ యాత్ర చేస్తే మంచిదని చెప్తారు కదా, దీని అంతరార్థం ఏదైనా ఉందా అని నేను ప్రశ్నించాను. నాయనా, పంచక్రోశ యాత్ర అన్నది భౌతిక యాత్ర గాని ఆధ్యాత్మపరంగా విశ్లేషిస్తే సాధకుడి చైతన్యం అన్నమయ కోశాన్నుండి ఆనందమయ కోశం చేరగలిగే యాత్ర అని చెప్పవచ్చు. అన్నమయ కోశంలో తన భౌతికమైన ఉనికి ఆనందిస్తూ శక్తిలేమి వల్ల శరీర వ్యాపారంలో ఇబ్బందులు కలగకుండా, దానివల్ల సాధనాపథంలో ఎటువంటి ఆటంకాలు ఎదురు అవకుండా చూసుకుంటూ ప్రాణాయామ పద్ధతుల ద్వారా ప్రాణమయ కోశపు స్థితిని ఆస్వాదిస్తూ మనోమయ కోశంలో చెలరేగే భావ సంచనాలపై నియంత్రణని సాధిస్తూ విజ్ఞానమయ కోశం వరకు వచ్చినట్లయితే ఏది మంచి ఏది చెడు అనే వివేకం కలుగుతుంది. కాని ఇక్కడ సాధకుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించగలగాలి. ఎందుకంటే ఈ కోశం నేను, నాది అనే అహంకార భావాలకు నిలయం. దీనిపై కూడా విజయం సాధించగలిగి చివరగా ఆనందమయ కోశాన్ని చేరగలిగితే దివ్యానంద స్థితిని పొందగలుగుతాడు. ఈ పంచక్రోశ యాత్ర చేయగలిగే శక్తి, ఈ దివ్యానంద స్థితి శ్రీపాదుల అనుగ్రహం వల్లనే సుసాధ్యం అవుతుంది. జలయజ్ఞం. గంగామాత కోరికపై శ్రీపాదులు తమ సూక్ష్మ శరీరంతో ప్రతిరోజు కాశీలోని గంగలో
స్నానం చేసేవారు. పాపభూయిష్ఠులైన మానవులు స్నానం చేయటం వల్ల గంగా, కృష్ణ మొదలైన పవిత్ర నదులు కలుషితం అవుతాయి. మహాపురుషులు, పుణ్యపురుషులు చైతన్య స్వరూపులు కనుక ఆయా నదులందు వారు స్నానం చేసినప్పుడు వాటిలోని పాపాలు నశించి తిరిగి అవి పుణ్యవంతాలు అవుతూ ఉంటాయి. జీవరాశుల శరీరంలో రసస్వరూపంలో ఉన్న జలతత్వాన్ని శుద్ధి చేయటమే శ్రీపాదుల జలయజ్ఞ స్వరూపం అని వివరించి నా సందేహాన్ని దూరం చేశారు. కర్త ఎవరు? ఆ తరువాత గ్రంథ రచన విషయంలో నా భయాలను కనిపెట్టి ఈ చరితామృత గ్రంథాన్ని వ్రాయటానికి కాని, అనువదించడానికి కాని యోగ్యత ఉన్నవారిని స్వయంగా ఆయనే ఎన్నుకుంటారు. ఈ గ్రంథాన్ని వ్రాసేటప్పుడు కాని, అనువదించేటప్పుడు కాని గ్రంథకర్త పైన, అనువాదకులపైన వారి కృపాదృష్టి ప్రసరిస్తూనే ఉంటుంది. కాబట్టి నీవు ఈ గ్రంథాన్ని వ్రాస్తున్నావు అనేది పైకి కనిపించే ఒక ప్రక్రియ మాత్రమే. వాస్తవానికి వ్రాయిచ్చేది వారే శ్రీపాద శ్రీవల్లభులే అని నిష్కర్షగా చెప్పారు. నాలాంటి అల్పజ్ఞునితో ఇంతటి మహత్కార్యాన్ని చేయించటం ఆశ్చర్యంగానూ ఆనందంగానూ ఉన్నది అన్న నా మాటలను విని దత్తుని విధానమే అంతా నిషిద్ధ పదార్థాలతో వ్యాధులను తగ్గించటము, బొత్తిగా ఏమీ తెలియని వారితో మహత్కార్యాలను చేయించటము వారి విధానం. వారికది వినోదం, దివ్యశక్తికి నిదర్శనం కూడా అని దత్త విధానాన్ని వర్ణించారు. ఆ తరువాత ఒక విచిత్ర సంఘటన మాకు వినిపించారు. మత్స్యావతార రహస్యం. ఒకసారి ఒక సన్యాసి కుక్కుటేశ్వరాలయానికి వచ్చి కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తూ ఉండగా మత్స్యావతారానికి యోగపరమైన అర్థం ఏదైనా ఉందా అనే ఆలోచన వారి మనసులో మెదిలింది. సరిగ్గా అదే సమయానికి వర్మ శ్రేష్ఠిగార్లు శ్రీపాదులను తీసుకుని అక్కడకు వచ్చారు. ఆ సన్యాసిని చూస్తూనే శ్రీపాదులు ఈ చేపల వాడిని ఇక్కడికి ఎవరు రానిచ్చారు అని అడిగారు. వారి నోటి వెంట ఈ మాట రావటం తడువుగా సన్యాసి శరీరం నుండి చేపల వాసన రావటం మొదలుపెట్టింది. శ్రీపాదులు తీక్షణంగా ఆయనని చూడటంతో అతనికి యోగదృష్టి కలిగి తన శరీరంలోని రక్తనాళాలలోనూ విభిన్న ద్రవాలలోనూ వివిధ కణాలు చేప ఆకారంలో ఉండటం గమనించారు. ఆ చిన్న చిన్న కణాలే శరీరంలో అనేక రకాల అనుభూతులను కలిగిస్తున్నాయని, అలాగే వాసనను గ్రహించగలిగే, రుచిని పసిగట్టగలిగే కణాలు కూడా చేప ఆకృతిలోనే ఉన్నట్లు గమనించారు. సృష్టి మొదట అంతా జలమయమని, పరిణామ ప్రక్రియలో చేప మొదటి జంతువని, అదే మన శరీరంలోని తత్వాన్ని కూడా సూచిస్తుందని, అదే మత్స్యావతార ప్రక్రియ అని వారికి అర్థమైంది. అతడు శ్రీపాదుల చరణాలను తాకి నమస్కరించాడు. శ్రీపాదుల కరుణాదృష్టితో ఆ సన్యాసి శరీరము నుండి సువాసనలు రాసాగాయి. శరీరంలోని అనుభూతులలో చక్కటి మార్పు వచ్చినట్లయితే అది భౌతికంగా కూడా ప్రకటం అవుతుందని శ్రీపాదులు మౌనంగా బోధించారు. ఓయి, మత్స్యావతారం గురించి నీకు తెలిసింది కదా. కూర్మావతారం దైవీ ప్రకృతికి, ఆసురీ ప్రకృతికి ఆధారం. మందర పర్వతాన్ని కూర్మం మీద ఉంచే దేవదానవులు సముద్రాన్ని మథించారు. కాని కూర్మం మాత్రం అంతర్ముఖంగా ఉంటూ నిశ్చలంగానే ఉండిపోయింది. అదేవిధంగా నీవు కూర్మ న్యాయంతో అంతర్ముఖుడవై యోగాభ్యాసం చేయాలి. కర్మబంధం నుండి విడుదల పొందాలి. బహిర్ముఖుడు అయ్యావో బంధనాల్లో ఇరుక్కుపోతావు అని బోధించారు అతనికి శ్రీపాదులు. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. పదంతే కీర్తీనాం ప్రపదమపదం దేవి విపదాం కథం నీతం సద్భిః కఠినకమఠీకర్పరతులాం కథం వా పాణిభ్యాముపయమనకాలే పురభిదా యదా దాయన్యస్తం దృశది దయామానేన మనసా